దివి దివి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి. 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 ఇక మనం కూడా టపాసులు పేల్చే కార్యక్రమం మొదలు పెడదామా? టపాసులా? ఏంటమ్మా వెతుకుతున్నావు? మా ఆయన ఇక్కడే ఉన్నాడు. ఏడి దివిటీలు కొట్టేశారు కదా వదినా, ఇక వాడు బయట ఉన్నాడు. అదేంటి బాబీ? అన్నయ్యకి టపాసులు కాల్చడం అన్నా, కాల్చే వాళ్ళ దగ్గర ఉండడం అన్నా భయం. అందుకే లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని ఉంటాడు. దీపావళి టపాసులకు భయపడడం ఏంటి మనోడా? మరీ చిన్నపిల్లలాగా. ఈ ఒక్క విషయంలోనే వాడు చిన్నపిల్లాడు. అయినా మీకొచ్చిన నష్టం ఏంటి? అత్తయ్య, పండగ అందరం కలిసి జరుపుకోవాలి కదా అత్తయ్య. నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను అత్తయ్య. పదండి, మనం లక్ష్మీదేవికి నమస్కరించుకొని వచ్చి టపాసులు కాల్చుకోవాలి. ఉసై, ఏంటి నిలబడి చూస్తున్నావు? పదా. అవి గుండమ్మ సపరేట్ గా పెట్టుకుంది కదా, వాటిని చూస్తున్నావేంటి? చెప్తా నాగు. అదేంటి లోకేశ్వరి, వెలిగించాల్సిన చిచ్చుబుడ్డలని అలా పారేశావేంటి? వెలిగించాల్సినవి వేరే ఉన్నాయిలే. ఈ చిచ్చుబుడ్డుల బాక్స్ ఎక్కడదే? గుండమ్మ కోసమని సపరేట్గా తీసుకొచ్చాను. ఇవి వెలిగిస్తే వెలుగులు రావు, కారు చీకట్లొస్తాయి. జీవితం అంధకారం బొంగరంలా అయిపోతుంది. నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు లోకేశ్వరి. ఈ చిచ్చుబుడ్డిల్లో మందుతో పాటుగా కెమికల్ కూడా కలిసింది. ఇది వెలిగిస్తే పేలిపోయి పెద్ద సౌండ్ వస్తుంది, దట్టమైన పొగొస్తుంది. ఆ పొగ కంట్లోకి పోతే కళ్ళు పోవడం పక్కా. అంటే వీటిని ఆ గుండమ్మ కోసమే తెప్పించాను. చిన్నప్పటి నుంచి ఆ గుండమ్మకి చిచ్చుబుడ్లంటే పిచ్చని తెలిసే వీటిని తెప్పించా. దానికున్న అలవాటు ప్రకారం అది కాల్చాలనుకున్న చిచ్చుబుడ్డులన్నీ పక్కన పెట్టేసుకుంది కదా. ఇప్పుడు ఆ బాక్స్ ప్లేస్లో ఈ బాక్స్ పెడతా. అప్పుడు ఆ గుండమ్మ గొయ్యి తనే తవ్వుకున్నట్టు అవుతుంది. కళ్ళు పోతే తెలివున్నా లాభం లేదు, బలమున్నా లాభం లేదు, నోరున్నా ఏం చేయలేదు.
భలే ప్లాన్ వేసావు లోకేశ్వరి. శ్వేతతో ఆది పెళ్లి జరుగుతుందని మన నమ్మకం, జరగదు అని ఆ గుండమ్మ నమ్మకం. ఇప్పుడు ఆ గుండమ్మకి కళ్ళు పోతే అది 4 గోడలకే పరిమితమైపోతే తన మొగుడికి నరకం వద్దని చెప్పి అదే బతిలాడు మరీ పెళ్లి చేయిస్తుంది. కరెక్ట్. ఇవన్నీ మనమందరం కాల్చే సామాన్లు, అవి ఆ గుండమ్మ కాల్చే చిచ్చుబుడ్లు. దానికదే చిచ్చు పెట్టుకోబోతున్న చిచ్చుబుడ్లు. గుండమ్మ చిచ్చుబుడ్లు వెలిగించేటప్పుడు అందరూ దూరంగా ఉండాలి. ఇంట్లో వాళ్ళు కూడా దూరంగా ఉండేలా చేయాలి. మనందరికీ ఈ ఒక్క రోజే అమావాస్య, ఆ గుండమ్మకి శాశ్వతంగా అమావాస్య. దీపావళి అంటే దీపాలు పెట్టుకోవాలి, అంతేగాని బాంబులు పేల్చి ఈ ఇన్నోసెంట్ పీపుల్ని భయపెట్టడం దేనికి, పర్యావరణాన్ని పాడు చేయడం దేనికి? అబ్బా, కామన్ సెన్స్ లేదు ఈ బాంబులు పేల్చే వాళ్ళకి. ఏమండి 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 ఎవరక్కడ? ఏమండి ఎవరు? నేను. ఓసే బండదానా, నీ సౌండ్ పొల్యూషన్ అంటే మధ్యలో. లోపల ఏం చేస్తున్నారండి? దుప్పటి కప్పుకొని కూర్చున్నాను. అదేంటండి, అందరూ పండగానే బయట కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే మీరేంటి లోపల కూర్చున్నారు? బయటికి రండి. ఎంజాయా? ఈ పండగ మీ అందరికీ ఎంజాయ్ అనే, నాకు కాదు. నా ప్రాణానికి వచ్చింది. కావాలంటే మా నాన్న అడుగు, నాకు టపాసులు అంటే ఎంత భయం అని. మీకు భయం అని మామయ్య గారు చెప్పారని నేను వచ్చాను. రండి. తీసుకురమ్మన్నాడా? ఎందుకు? నాకు ధైర్యం చెప్పడానికా? కాదండి, మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళి మీతోనే బాంబులు కల్పించడానికి. బాంబులు నా చేతులతో? అయ్యో దేవుడా, నాకు భయం అని చెప్తుంటే అర్థం కావట్లేదా మీ అందరికి? అయ్యో, భయం భయం అని కూర్చుంటే అలాగే ఉండిపోతారు. మీరు ఒకసారి బయటకు వస్తే అన్ని భయాలు పోతాయి. ముందు తలుపు తీయండి. నేను తీయను. ప్లీజ్ అండి, చిన్న పిల్లల్లా బిహేవ్ చేయకండి. ముందు మీరు తలుపు తీయండి. నేను తీయను కాక తీయను. నువ్వు అరిచి గీ పెట్టుకున్నా తీయను, నువ్వు గోడకేసి కొట్టుకున్నా తీయను.
తల గోడకేసి నేనెందుకు కొట్టుకుంటాను? తలుపు తీస్తారా లేదా? నేను తీనని చెప్తున్నాను కదా బాండదన, వెళ్ళిపో. అయితే నన్నే తెరవమంటారా? లోపల నేను గడి పట్టుకుని ఉంటే నువ్వెలా తలుపు తీస్తావే? తలుపు తీసుకొని రానండి, నేను తలుపు బద్దలు కొట్టుకొని వస్తాను. తలుపు తీయండి, తీయండి, తీయండి. బద్దలు కొడుతున్నావా? ఎవరైనా ఆపండిరా పండదాన్ని. ఆ సౌండ్ కన్నా నీ సౌండ్ ఎక్కువ ఉంది, వద్దే. ఏంటండి ఈ బండదాన? ఏంటి ఇది? తలుపు తీయకపోతే బద్దలు కొట్టుకొచ్చేస్తావా? లేకపోతే ఏంటండి? మిమ్మల్ని నేను బతిమలాడాలా? పదండి. నేను రాను. అయ్యో రమ్మంటుంటే. అయ్యో నాకు భయం టపాసులు అంటే. భయం దేనికండి? నేనున్నాను కదా. అదే నాకు ఎక్కువ భయం. అమ్మో నేను రాను, నాకు భయం. రమ్మంటుంటే నేను రానన్నా, నువ్వు వెళ్ళు. నాకు భయంగా ఉంది. ఆ సౌండ్ చూడు. అమ్మో నేను రాను. నేను రాను. అమ్మా అయ్యో నేను రాను, ప్లీజ్ నేను రాను. అయ్యో వదులు, నన్ను వదులు. అమ్మో నేను రాను. ఇదిగో నన్ను విసిగించకండి ప్లీజ్ అండి. ఎవరో విసిగిస్తుంది? నువ్వా నేనా? నేను రాను. అయ్యో నేను రాను. ఇదిగో మీరు గ్రేట్ ఆదిత్య అయితే ఇప్పుడు వస్తాను. గ్రేట్ ఆదిత్య నేనే, నువ్వు పో. వదులు. ఈ గ్రేట్ ఆదిత్య దేనికి భయపడ్డాం. పదండి. సెన్సార్ 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 వస్తా 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 వస్తా. వదులు, ఎవరు చూస్తే పరుగు పోతుంది. అయ్యో నేనున్నాను కదా, మీరు రండి. రండి, ఇదిగోండి. రండి రండి, భయంగా ఉంది. ప్లీజ్ నాకు భయం వేస్తుంది. ప్లీజ్ అయ్యో బాబీ వద్దు. రే బాబీ వద్దురా. అయ్యో అమ్మ నువ్వైనా చెప్పమ్మా. రే బాబీ వద్దురా. బాబీ బాబీ రే బాబీ వద్దురా. బాబీ అయ్యో ప్లీజ్ బాబీ. అయ్యో చూడండి. చూడండి. రే బాబీ వెదవా, నాకు టపాసులంటే భయం అని తెలిసి కూడా ఎందుకు వెలిగిస్తూనే ఉన్నావు? అనయ్య నీకు భయం అని చెప్పి ఎవరు ఫెస్టివల్ చేసుకోకూడదా? వెళ్ళి నీ బెడ్రూమ్ లో చేసుకో. వాడికి భయం అని చెప్తుంటే నువ్వెందుకే వాడిని బలవంతం చేస్తావు? అసలు వాడిని ఎందుకు తీసుకొచ్చావు? అత్తయ్య ఆయనలో భయాన్ని పోగొట్టడానికి ఆయన బయటికి తీసుకొచ్చాను. నిన్ను ఇదిగో మా గుండం ఉండగా నీకు దేనికి భయం ఉండదు మనవడా. కానీ బాబీ బాబీ ముందు కానీ 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 త్వరగా అబ్బా వెలిగించండి. 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 నేను వెలిగించిన తారాజువా పైకి వెళ్ళింది. అదే నువ్వు వెలిగించిన తారాజు పైకి వెళ్తోందిరా. ఏమండి ఇంకొకటి వెలిగిస్తారా? బాబీ
వెలిగించానయ్యా. వెలిగించు. బాగుంది, వెళ్ళింది. భలే సరదాగా ఉంది గుండమ్మా. ఇప్పుడు భయం పోయిందా? పోయినట్టు అనిపిస్తుంది. ఈ చిచ్చుబుడ్లు నావి, మీరెవ్వరూ టచ్ చేయకూడదు. ఇదిగోండి, తీసుకోండి, ఇది తీసుకోండి. ఇదేంటి వేరే బాక్స్ లో తీస్తుంది? దానికున్న పిచ్చికి అక్కడ ఉన్నవన్నీ అవగొట్టేస్తుంది. నువ్వు కామ్గా ఉండు. ఇదిగోండి, నేను ఒక బాక్స్ ఖాళీ చేశాను. బాబే, ఆల్రెడీ ఒక చిచ్చుబుడ్డి బాక్స్ ఓవర్. బాక్స్ ఓపెన్ చేస్తోంది. ఏంటే మీ గుసగుసలు? ఏం లేదత్తయ్య. నేను ఒకటి వెలిగించిన. ఇది నాది, కావాలంటే మీరు వెళ్ళి ఇంకోటి తీసుకోండి. నాది. లోకేశ్వరి, గుండమ్మ కాలుస్తుందనుకుంటే ఆది కాలుస్తానంటాడేంటి? ఆయనకేమైనా ప్రమాదం జరిగితే ఎలాగా? వద్దని చెప్పనా? కారణం ఏంటని అడిగితే నువ్వు చెప్తావా? అన్యాయంగా ఆది బలైపోతున్నాడే. నువ్వేమడిగినా ఇస్తుంది గానీ ఈ చిచ్చుపుడ్ల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వదు. వాళ్ళు ఉన్న భయాన్ని పోగొట్టావు. ఒకటి ఇవ్వమ్మా, కాలుస్తాడు. సారీ మామయ్య, ఇది నా కోసం నేను తెచ్చుకున్నాను. కావాలంటే అదిగో లోకేశ్వరి వాళ్ళ దగ్గర ఉన్నాయిగా, అవి తెచ్చుకోమనండి. అవును బాబు గారు, ఇక్కడ ఉన్నాయి కదా, ఇటు వచ్చేసేయండి. ఇటు వచ్చేసేయండి బాబు గారు. లోకేశ్వరి నాకు రండి, తీసుకోండి. వెలిగించు. చూడు, చూసావా నేను వెలిగించే చిచ్చుబుడ్డి ఎంత బాగా వెలిగిందో? అయితే నేను వెలిగించే చిచ్చుబుడ్డి మీ దానికన్నా హైట్ గా వెలుగుతుంది. చూడండి.